ఒక సిటీ అంటే మ్యాప్ పైన ఉండే ప్లేసే కాదు, సిటీ అంటే సింబల్ ఆఫ్ హోప్, ఇంకా సింబల్ ఆఫ్ హ్యూమన్ క్రియేటివిటీ కూడా. అమరావతి ద డ్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి చూస్తే ఇది న్యూ బిగినింగ్ అండ్ ఎండ్లెస్ పాసిబిలిటీస్ కి బాట వేయనున్నది. మీరు అనుకుంటున్నారు మీ ఇష్ట ప్రకారం జరుగుతుందని. జనసేన షణ్ముఖ వ్యూహంలో అమరావతి రాజధానిగా ఉంటుంది. మన రాజధాని అమరావతి. ఈ సిటీ నిర్మాణం పూర్తి అవుతే ఇది ఇండియాలోనే మోస్ట్ మోడర్న్ అండ్ స్మార్ట్ సిటీ అవనున్నది. వినడానికి బాగానే ఉన్న ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అయిన అమరావతి స్టోరీలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్, ఎమోషన్స్ దాగి ఉన్నాయి. అమరావతి ఉద్యమ శిబిరంలో చంద్రబాబుకి గట్టి వ్యతిరేకత కూడా ఎదురైందని సమాచారం. ఇంతవరకు రాజధాని ప్రాంతంలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ లేదు. అమరావతి అంటే ఎన్నో క్వశ్చన్స్ మైండ్ లో వస్తాయి. ఈ స్టోరీ ఒక సినిమా స్టోరీ కంటే తక్కువేం కాదు. అమరావతి సిటీ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని లండన్, సింగపూర్కి చెందిన పెద్ద ఆర్కిటెక్చర్ ఫర్మ్స్ డిజైన్ చేశారు. అమరావతి ఏరియా ల్యూటన్స్ ఢిల్లీ నుండి ఇన్స్పైర్ అయి ఉంది. ఇంకొంచెం ఏరియా న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని డిజైన్ చేశారనమాట. అమరావతిని బిల్డ్ చేసే ఐడియా 2014లోనే వచ్చింది. 2024 దాకా దీన్ని కంప్లీట్ చేయాలనుకున్నారు. దీని బడ్జెట్ 2014లో 50,000 crores అనేది అనుకున్నారు. 2024 వచ్చేసింది, కానీ ఇది ఇంకా ఎందుకు రెడీ అవ్వలేదు. ఇప్పుడు దీని బడ్జెట్ చూస్తే 1 lakh crores ఎలా అయ్యింది? ఆంధ్ర పాలిటిక్స్ ను అమరావతి ఎలా చేంజ్ చేసింది? ఇంత ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీకు కావాలంటే వీడియోని ఎండ్ వరకు మీరు చూడండి. హలో అండి, నమస్కారం. నా పేరు వేణుకల, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఈ అమరావతి క్యాపిటల్ అనేది కరెంట్ మోడీ గవర్నమెంట్ కు కూడా క్రూషియల్ గా మారింది. ఎంతలా అంటే ఈ సిటీ నిర్మాణం ఎన్డీఏ గవర్నమెంట్ పవర్ లో ఉండడానికి కీలకంగా మారనుంది. అది ఎలాగో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత తెలంగాణకు హైదరాబాద్ అనేది క్యాపిటల్ సిటీ అయ్యింది. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఒక యాక్ట్ ప్రకారం 10 years వరకు తెలంగాణకు, ఆంధ్రకు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా నిర్వహించారు. ఈ 10 years డ్యూరేషన్లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని చేసుకోవాలని డిసైడ్ చేశారు. సో 10 years అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకు క్యాపిటల్ మాత్రమే. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రకు సీఎం అయ్యారు. అప్పుడు బాబు గారు ఒక విజన్తో హైదరాబాద్ని హైటెక్ సిటీలా నేను డెవలప్ చేయడానికి ఎలా అయితే కాంట్రిబ్యూట్ చేశానో అలానే ఏపీకు హైదరాబాద్ కంటే వేరే లెవెల్లో కొత్త క్యాపిటల్ని నిర్వహిస్తానని ఏపీ ప్రజలకు అనేది ఒక హామీ ఇచ్చారు. అండ్ దాని ప్రకారంగానే కృష్ణా నది సౌత్లో 217 kilometers ఏరియాని ఐడెంటిఫై చేసి ఇక్కడే కొత్త రాజధానిని అమరావతిని బిల్డ్ చేస్తానని ఫిక్స్ అయ్యారు. ఈ పర్టికులర్ ప్లేస్ని సెలెక్ట్ చేయడానికి 2 reasons అనేది ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆంధ్ర నుండి హైదరాబాద్ రావాలంటే దూరం ఉన్న ఏరియాస్కి 800 kilometers దాకా డిస్టెన్స్ అనేది పడుతుండే. ఈ ప్రాబ్లం ప్రజలు ఫేస్ చేయకూడదని చెప్పేసి అమరావతి ప్లేస్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. నెంబర్ 2, ఇప్పటిదాకా చూసుకుంటే సముద్ర తీరంలో నిర్వహించిన దేశాలు డెవలప్ అనేది అయ్యాయి. బిజినెస్ ప్రకారంగా ఇతరుల ప్రోగ్రెసివ్ రీజన్స్ వల్ల అమరావతిని చూస్ చేసుకున్నారు. సిబిఎన్ గారు ప్లానింగ్ అండ్ విజన్ కు ఫేమస్ అని మనందరికీ తెలుసు. అలానే లండన్ కంపెనీ సింగపూర్ కంపెనీని హైర్ చేసి ఆర్కిటెక్చర్ ఫర్మ్ను నిర్వహించి అందరినీ కంబైన్ చేసి ఒక బెస్ట్ ప్లాన్ తయారు చేయమని ఆర్డర్ డిక్లేర్ చేశారు. ఆ బెస్ట్ ప్లాన్ ప్రకారం మొత్తం సిటీను 3 parts లో డివైడ్ చేశారు. ఒకటేమో క్యాపిటల్ సిటీ, రెండోదేమో కోర్ క్యాపిటల్ ఏరియా, అండ్ నెక్స్ట్ మూడోది వచ్చేసి క్యాపిటల్ రీజన్. ఇక్కడ అన్ని గవర్నమెంట్ కాంప్లెక్సెస్ లైక్ అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరేట్, మెయిన్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ ఒకే చోట నిర్వహించాలని కోరుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి పని పడితే ఈజీగా ఉండడానికి అండ్ ఇలా చేస్తే పనులు కూడా తొందరగా అయిపోతాయి కాబట్టి. ఇంకా ఇవే కాకుండా 9 different zones ని కట్టి మీడియాకు, ఫైనాన్స్ కు, జస్టిస్ లాంటివి కోసం ప్లాన్ లో డెడికేట్ చేశారు. 13 plazas కట్టి 13 districts ను ఈ ప్లాన్ లో రిప్రజెంట్ చేశారు. ఇంకా 22 kilometers లెంత్ ఉండే రివర్ ఫ్రంట్ ని కూడా డెవలప్ చేశారు. ఇంకా ఈ సిటీ యొక్క 60% ఏరియాను గ్రీనరీ, నేచర్ కోసం డెడికేట్ చేశారు. ఈ ప్లాన్ లో బ్యూటిఫుల్ గార్డెన్స్, పార్క్ ను ఇంక్లూడ్ చేసి మహిస్పతి రేంజ్ లో అమరావతిని ప్లాన్ తయారు చేశారు. ఇదంతా చేయడానికి 50,000 crores బడ్జెట్ అవుతుందని అంచనా అనేది కూడా వేశారు. అండ్ 2024 వరకు ఇది రెడీ అవుతుందని కూడా అనుకున్నారు. ప్లాన్ అయితే రెడీ అయింది, కానీ దీనికోసం
ప్లేస్ కావాలి కదా. నార్మల్ వేలో ప్లేస్ కొనాలి అని అంటే ఒక్కొక్క రైతులకి డబ్బులు ఇవ్వాలి, ప్లేస్ కొనాలి. ల్యాండ్ అక్విజిషన్ చేయాలనంటే, పేపర్ వర్క్ చేయాలనంటే 3 to 4 years టైం అనేది పడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమోషనల్ స్పీచ్ ద్వారా రైతులని ఒప్పించారు. రైతులను ఒక ఆఫర్ ఇచ్చి కన్విన్స్ చేశారు. మన రాజధాని కోసం ల్యాండ్ గవర్నమెంట్కు ఇస్తే ఇలా ఏ ఫార్మర్ అయితే 1 acre కల్టిబుల్ ల్యాండ్ ఇస్తారో వాళ్ళకి కొత్త క్యాపిటల్లో 1250 square feet రెసిడెన్షియల్ అండ్ 450 square feet కమర్షియల్ ప్లేస్ని ఇస్తారన్నారు. ఎవరైతే డ్రై ల్యాండ్ ఇస్తే వాళ్లకు 1000 square feet రెసిడెన్షియల్ ఇంకా 250 square feet కమర్షియల్ ల్యాండ్ని ఇస్తారని అన్నారు. ఇదే కాకుండా క్యాపిటల్ రెడీ అయ్యే 10 years వరకు కల్టివబుల్ ల్యాండ్ ఇచ్చిన రైతులకు ఇయర్లీ 50,000 రూపీస్ అండ్ డ్రై ల్యాండ్ ఇచ్చిన వారికి ఇయర్లీ 30,000 రూపీస్ పే చేస్తారని గవర్నమెంట్ ఇస్తుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారనమాట. ఇలా రైతుల ఇష్యూస్ని అడ్రస్ చేసిన తర్వాత 29 విలేజెస్కు చెందిన 28,000 ఫార్మర్స్ తమ 33 acres ఆఫ్ ల్యాండ్ను అమరావతి కోసం ఇచ్చారు. షాకింగ్ ఏంటంటే ఇదంతా ఓన్లీ 100 daysలోనే కంప్లీట్ అయింది. బడ్జెట్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఏదన్నా పని చేసే ముందు ఒక నోడల్ ఏజెన్సీని అరేంజ్ చేస్తుంది. ఆ నోడల్ ఏజెన్సీ మనీ కలెక్ట్ చేసి పనిని అనేది చేపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో నోడల్ ఏజెన్సీని తయారు చేసి 10 yearsలో ఆ ఏజెన్సీకి సిటీని నిర్వహించి ఇవ్వాలని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. దాని ప్రకారమే 3,840 crores బాండ్స్ అనేది రేస్ చేసింది ఈ ఏజెన్సీ. ఒక రకంగా చూస్తే ఇదొక అప్పు లాంటిది. ఈ బాండ్స్ హాట్ కేక్స్ లాగా హాఫ్ అన్ అవర్లోనే అన్ని కూడా అమ్మిడిపోయాయి. ఇంకా వరల్డ్ బ్యాంక్ నుండి కూడా $300 million అనేది తీసుకున్నారు. నెక్స్ట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుండి $200 million తీసుకున్నారు. సింగపూర్ ఫండ్స్ నుండి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి, స్టేట్ గవర్నమెంట్ నుండి, పిఎస్ఎస్ ద్వారా, ఆర్బీఐ నుండి, ఇన్వెస్టర్స్ నుండి, ప్రైవేట్ పేయర్స్ లైక్ స్కూల్స్, కాలేజెస్కి ల్యాండ్ అలొకేట్ చేయడం ద్వారా వాళ్ళ దగ్గర కూడా మనీ అనేది జనరేట్ చేశారు. ల్యాండ్ వచ్చేసింది, బడ్జెట్ అరేంజ్మెంట్ కూడా అయిపోయింది. ఇంకేంటి, నెక్స్ట్ అక్టోబర్ 2015లో మోడీ గారిని ఇన్వైట్ చేసి ఇది అమరావతి అనేది ఇనాగ్రల్ అనేది ఫంక్షన్ నిర్వహించారు. టెంపరీ శాసనసభ అనేది తయారైంది. టెంపరీ హైకోర్టు కూడా రెడీ అయింది. పర్మనెంట్ బిల్డింగ్కి కూడా ఫౌండేషన్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ రోడ్స్ ఏది కన్స్ట్రక్షన్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. వీటన్నిటికీ 10,000 crores అనేది ఆల్మోస్ట్ ఖర్చు అయ్యి 2019 వచ్చేసరికి కన్స్ట్రక్షన్ కనిపించడం అనేది కూడా మొదలైంది. ఇంకేంది, అందరూ సిటీ బిల్డ్ అవుతుందని అనుకున్నారు. 2019లో వచ్చేసింది అసలైన ట్విస్ట్. 2019లో ఎలక్షన్స్లో సిబిఎన్ గారు టీడీపీ పార్టీ ఎలక్షన్స్లో ఓడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అమరావతిని క్యాపిటల్గా క్యాన్సల్ అని డిక్లేర్ చేశారు. డిసెంబర్ 2019లో ఒక్క రాజధాని కాదు, మేము 3 రాజధానులని నిర్వహిస్తామని చెప్పి జగన్ గారు డిక్లేర్ చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లాగానేమో విశాఖపట్నం, జ్యుడిషియల్ క్యాపిటల్ లాగా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ లాగానేమో అమరావతిని చేస్తామని జగన్ గారు చెప్పేశారు. అమరావతికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మిగతా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా దీనికి సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ గురించి లాజిక్ కూడా ఇచ్చారు జగన్ గారు. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే అమరావతి డెవలప్ చేయొద్దని జగన్ ఫీలింగ్. ఎందుకు అలా చేస్తే బాబు గారికి పాపులారిటీ అనేది పెరుగుతుంది కదా. అప్పటి నుండి అమరావతి పతనం అనేది స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పవర్లోకి రాగానే అమరావతి ఒక పీడకలలాగా మారిపోయింది. లేబర్స్ అనేది మాయమైపోయారు, ఎవరూ పట్టించుకోకపోయారు. కాబట్టి అక్కడ గార్డెన్స్లో కూడా పిచ్చి మొలకలు అనేది మొలిచాయి. ఫౌండేషన్లో వాటర్ అనేది నిండాయి, పైప్ లైన్స్ డిస్ట్రాయ్ అనేది అయ్యాయి. ఖాళీ బిల్డింగ్లో మందుబాబులు పేకాట ఆడడం కూడా స్టార్ట్ చేశారు. కాంట్రాక్టర్స్ కూడా ఏది మనీ అనేది ఇవ్వక వాళ్ళు కూడా నష్టపోయారు. సైట్లో ఉన్న మెటీరియల్స్ అంతా కూడా వేస్ట్ అయ్యింది. ఇన్వెస్టర్స్ మనీ మొత్తం కూడా లాస్ అయిపోయింది. చివరికి అమరావతి ఒక లాస్ట్ కేస్ లాగానే మిగిలిపోయింది. అన్నిటికంటే పెద్ద లాస్ భూమి ఇచ్చిన ఫార్మర్స్కి అనేది అయ్యింది. జగన్ గారు రాగానే వాళ్ళకు ఇయర్లీ దొరికే అమౌంట్ కూడా స్టాప్ చేపించేశారు. ప్రభుత్వం మారితే రైతుల పరిస్థితి ఏంటి అని ఆ రోజు అడిగాం. ప్రభుత్వం మారినా సిఆర్డి మారదు. సిఆర్డి ఇదంతా చూసుకుంటుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు రైతులు అని అన్నారు. మేం కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని 4 సంవత్సరాలు అవుతుందండి. మా బాధ మేమెవరు చెప్పుకోవాలి? మేము పేడాడిస్టులు కాదండి, భూమి తల్లి బిడ్డలు. రాష్ట్రం కోసం భూములేంటి మీద మేము చేసిన తప్పు. ఎలాగో అమరావతి బిల్డ్ అవ్వదు, వాళ్ళకు ల్యాండ్ కూడా దొరకదు. కాబట్టి రైతులు దీక్షలు
ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఏపీ హైకోర్టు రైతుల ఫేవర్లో డిసిజన్ అనేది ఇచ్చినా అప్పుడు జగన్ సర్కార్ అది అగ్రి చేయకుండా సుప్రీంకోర్టుకు అనేది వెళ్ళారు. రైతులకి చెప్పిన అమౌంట్ అనేది ఇవ్వడం లేదు, భూమి కూడా ఇవ్వడం లేదు, ఇన్వెస్టర్స్ మనీ అనేది లాస్ అయింది, కాంట్రాక్టర్స్ మనీ అనేది వాళ్ళకు కూడా రాలేదు. సో ఫైనల్గా అమరావతి స్టోరీ అనేది ఎండ్ అయింది. కానీ కొన్ని స్టోరీలో ట్విస్ట్ అనేది ఉంటుంది కదా, అలా ఇప్పుడు మన స్టోరీలో కూడా ట్విస్ట్ అనేది వచ్చేసింది. 4th జూన్ 2024కు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కూటమి సాయంతో పవర్లోకి వచ్చారు. వచ్చిన వెంటనే అమరావతి ఏపీకు క్యాపిటల్ అని తేల్చి పడేశారు. పోయినసారి జరిగినట్లు జరగకుండా ఇప్పుడు అమరావతి జస్ట్ 2.5 yearsలోనే కంప్లీట్ చేస్తానని హామీ కూడా ఇచ్చారు. హైదరాబాద్ను డెవలప్ చేసిన సిబిఎన్ గారు అమరావతిని తప్పకుండా డెవలప్ చేస్తారు, అది అందులో డౌట్ ఏమీ లేదని చాలామంది ప్రజలు అనేది నమ్ముతున్నారు. అమరావతిలో గార్బేజ్ క్లీనింగ్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, డర్టీ వాటర్ రిమూవ్ చేయడం కూడా వర్క్ స్టార్ట్ అయింది. కొంతమంది స్పెషల్ టీమ్ని అపాయింట్ చేసి ఎక్కడైతే డ్యామేజెస్ జరిగాయో అక్కడ రిపేరింగ్ అనేది కూడా చేపించడం వర్క్ స్టార్ట్ అయింది. కొత్త ఆఫీసర్స్ని అపాయింట్ చేసి త్వరగా పనులు జరిగేలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ల్యాండ్ అయితే ఉంది, 5 years రైతులు చేసిన ప్రొటెస్ట్ స్టాప్ అయింది, కానీ బడ్జెట్ ఎక్కడి నుండి వస్తుంది అమరావతి పూర్తి కావడానికి? ప్రీవియస్ మనీ సగం మొత్తం కూడా అక్కడ వేస్ట్ అయిపోయింది. ప్రీవియస్ 5 yearsలో సిమెంట్, స్టీల్ కాస్ట్ అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ పెరిగాయి. ఏ అమరావతి బడ్జెట్ 2014లో 15,000 crores అనుకున్నారో అది ఇప్పుడు 1,00,000 crores అనేది అయ్యింది. ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? 2014లో తీసుకున్న 3,800 crores లోన్స్ 10 yearsలో తీరుస్తానన్నారు. అప్పుడు అది ఇప్పుడు టైం వచ్చింది తీర్చడానికి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ కూడా అంత బాగలేదు. పోయిన 5 yearsలో జగన్ సర్కారు అమలు చేసిన ఫ్రీ స్కీమ్స్ వల్ల 4,56,000 crores అనేది ఖర్చు అయినాయి. సర్కార్ ఖజానా మొత్తం కూడా ఖాళీగానే ఉంది. ఇంకా మళ్ళీ సపరేట్గా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ అనేది 6 guarantees అనేది వాళ్ళు కూడా ఇచ్చారు. మళ్ళీ దాని సంగతి అని అంటే మన టీడీపీ గవర్నమెంట్ అంటున్నాను అనమాట, ప్రస్తుతం మేము దానిపైనే వర్క్ అనేది మేము చేస్తున్నాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, అమరావతి ఎట్లయినా కంప్లీట్ చేస్తానని. ఎక్కడి నుంచి ఇంత కాన్ఫిడెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అని అంటే సింపుల్, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర స్పెషల్ ప్యాకేజ్ అనేది డిమాండ్ చేయడం ద్వారా. నార్మల్ సిచ్యువేషన్ అయితే ఇది మోడీ గారికి 3 మీద డిపెండ్ అయి ఉండే, కానీ ఇప్పుడు టీడీపీకు సెంట్రల్లో కూడా అలయన్స్ అనేది ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ పవర్లోకి రావడానికి టీడీపీ మేజర్ రోల్ ప్లే చేసిందని అందరికీ తెలిసిందే. సో ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తే మోడీ గారు ఇవ్వాల్సిందే. సపోర్ట్ చేయకపోతే ఏమవుతుందో మోడీ గారు కూడా తెలుసు. సో సెంట్రల్ నుండి అమరావతికు పెద్ద అమౌంట్స్లో ఫండ్స్ దొరికే అవకాశం ఉంది, అండ్ దాన్ని ఉపయోగించుకోవాలని మన బాబు గారు వెయిట్ చేస్తున్నారు. సో ఎక్కువైనా తక్కువైనా ఫండ్స్ అయితే రిలీజ్ అవుతాయని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ఈ పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో కూడా అమరావతి కోసం ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తారో మనం చూద్దాం వెయిట్ చేసి. ఫైనల్గా ఇంత చూశారు కదా, ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఒక కమెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. అమరావతి కట్టడం అనేది ఇప్పుడు మంచిదా కాదా? ఈ మూమెంట్లో అమరావతి పైన మన గవర్నమెంట్ అనేది ఫోకస్ చేయాలా లేదా? ఒకవేళ ఫోకస్ చేస్తే ఏం ఉపయోగపడుతుంది అనేది మీ ఒపీనియన్ కూడా తెలియండి. ఏపీ గవర్నమెంట్ అండ్ ఏపీ ప్రజల జీవితం ఎలా మారుతుంది అనేది మీరు తెలియండి. ఒకవేళ ఫోకస్ చేయకపోతే దానికి ఆల్టర్నేట్ అనేది ఏం చేయాలో అది కూడా మీరు సొల్యూషన్ కూడా తెలియండి. సో దాన్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియో కూడా మళ్ళీ దీని కంటిన్యూషన్ తీస్తాను. ఓకే, ఈ వీడియో అమరావతి ఏదైతే మీరు కట్టాలని కోరుకుంటున్నట్టయితే, అమరావతి ప్రాజెక్ట్ ముంగడికి వెళ్ళాలని మీరు కోరుకుంటున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేస్తే ఇది నెంబర్ ఆఫ్ పీపుల్కి సజెషన్ వెళ్ళి చాలా మందికి అవేర్నెస్ వచ్చి అమరావతి పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ చాలా మందికి ఇది మీరు వీడియో షేర్ చేసి వాళ్ళ లోపల కూడా ఒక హోప్స్ తీసుకురండి, అమరావతి వస్తే జీవితాలు ఎలా మారుతాయి అని చెప్పేసి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.